మనం ఒక విషయం మీద దృష్టి పెట్టాలనుకున్నప్పుడు మనసులో రకరకాల కోరికలు ఉంటే ఏకాగ్రత కుదురుతుందా? అసలు కుదరదు. ఒక పక్క సంపాదన, మరొక పక్క సుఖాలు, ఇంకొక పక్క అహంకారం. ఇలాంటి వాటితో నిండిన మనస్సు ఎప్పుడూ అలజడిగానే ఉంటుంది. అర్జున, ఎవరైతే భోగాలకు ఐశ్వర్యానికి బానిసలవుతారో వారికి దైవచింతన గాని దృఢమైన నిశ్చయం గాని కలగదు అని శ్రీకృష్ణుడు చెబుతున్న ఈ హెచ్చరిక గురించి ఇప్పుడు మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. ఇక శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే భోగాల పట్ల ఐశ్వర్యం పట్ల అమితమై ఆసక్తి కలిగి ఉంటారో, ఆ ఆకర్షణ వల్ల ఎవరి వివేకం అయితే అపహరించబడిందో అటువంటి వారి మనస్సులో నిశ్చయాత్మకమైన బుద్ధి కలగదు. వారు పరమాత్మ యందు స్థిరత్వాన్ని పొందలేరు. ఇక్కడ కృష్ణుడు ఒక మానసిక నిజాన్ని చెబుతున్నాడు. మన మనస్సు ఒక పాత్ర లాంటిది. అందులో నిరంతరం లోకసుఖాల గురించి ఆలోచనలు నిండి ఉంటే జ్ఞానానికి చోటు ఉండదు. సుఖాలకు అలవాటు పడ్డ మనిషిని స్వార్థపరుడిగా మార్చుతుంది. అలాంటి వారు ఏ పని చేసినా నాకు దీనివల్ల ఏమి వస్తుంది అని మాత్రమే ఆలోచిస్తారు తప్ప నేను ఏది చేయడం ధర్మం అని ఆలోచించలేరు. అందుకే వారికి ఏకాగ్రత అబ్బదు. ఈ శ్లోకం మనకు ఇచ్చే పాఠం ఏంటంటే నిగ్రహం మరియు ఏకాగ్రత. బయటి ప్రపంచంలో మనల్ని అట్రాక్ట్ చేసే విషయాలు ఎన్నో ఉంటాయి, కానీ వాటి వెంట పరిగెడితే మనలోని అంతర్గత శక్తి తగ్గిపోతుంది. మీరు పని చేస్తున్నప్పుడు మీ బుద్ధి ఫలితం మీద లేదా వచ్చే డబ్బు మీద ఉంటే మీ పనిలో నాణ్యత ఉండదు. పనిని దైవంగా భావించినప్పుడే ఫలితం దానంతటా అదే వస్తుంది. గొప్ప పనులు సాధించాలంటే మనసుని అదుపులో ఉంచుకోవాలి. అనవసరపు విలాసాలకు ఇచ్చే ప్రాధాన్యతను తగ్గిస్తే మన లక్ష్యం వైపు మనం వేగంగా వెళ్ళగలం. అర్జున, నువ్వు యుద్ధం చేయాలి అనేది ఒక గొప్ప ధర్మం, కానీ నీ మనసులో కేవలం గెలిస్తే వచ్చే రాజ్యం మీదో లేదా చనిపోతే వచ్చే స్వర్గం మీదో మాత్రమే ఆశ ఉంటే నువ్వు యుద్ధంలో ఏకాగ్రత చూపలేవు. కాబట్టి ఆ భోగవాంఛలను పక్కన పెట్టు అని కృష్ణుడు దిశానిర్దేశం చేస్తున్నాడు. వేదాలన్నీ 3 గుణాల గురించి చెబుతున్నాయి, కానీ నువ్వు ఆ గుణాలకు అతీతంగా ఉండు అని అర్జునుడికి దిశానిర్దేశం చేసే 2వ అధ్యాయం శ్లోకం 45 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.